సకల పాపాలను పోగొట్టే తుంబుర తీర్థం ముక్కోటి పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే మోక్షం. పురాణ ప్రాశస్త్యం ప్రకారం తిరుమల శేషగిరుల్లో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాల్లో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదాయాన్ని కలిగించేవి ముఖ్యంగా 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థం, ఆకాశగంగా, పాపవినాశనం, పాండవ తీర్థాలు. తుంబురు తీర్థం ఎక్కడ ఉంది? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి దాదాపుగా 12 కిలోమీటర్ల దూరంలో తుంబురు తీర్థం వెలసి ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ముక్కోటి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల గిరుల్లోని పుణ్యతీర్థాల్లో సంవత్సరానికి ఒకసారి పుణ్యఘడియలు ప్రవేశిస్తాయి. ఈ సందర్భంగా ఆయా తీర్థాల్లో ముక్కోటి ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ముక్తిదాయకం తుంబుర తీర్థ స్నానం. తుంబుర తీర్థంలో ముక్కోటి పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగా ముక్తి కలుగుతుందని పురాణ వైశిష్ట్యం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. తుంబుర తీర్థం విశిష్టత. తుంబుర తీర్థానికి మరొక పేరు కూడా ఉంది. గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలోనే తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో తుంబురుకోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తుంది. నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో అలిగిన తుంబురుడు వెనక్కి తగ్గి ఈ తీర్థంలోనే కూర్చుండిపోతారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్వయంగా వెంకటేశ్వర స్వామి వెళ్లి తుంబురుడిని బుజ్జగించారని, అందుకే ఆ ప్రాంతానికి తుంబుర తీర్థంగా పేరుగాంచిందని స్థలపురాణం. శ్రీవారి పరమభక్తురాలైన తరిగుండ వెంగమాంబకు తుంబురు తీర్థంలోనే స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి. పూర్వజన్మ సుకృతం. తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినాన తిరుమల నుంచి ఉత్సవమూర్తులను మేళతాళాలతో మాడవిధులలో ఓరేగించి అనంతరం ఊరేగింపుగా తుంబుర తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడ వైఖానస ఆగమ పద్ధతిలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తారు. తీర్థ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని దానధర్మాలు చేస్తే ముక్తి కలుగుతుందని పురాణవచనం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. తుంబుర తీర్థ ముక్కోటిలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఓం నమో వెంకటేశాయ.